హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో సూపర్ సాఫ్ట్‌గా ఉండే రవ్వ లడ్డు ప్రిపరేషన్ చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన కుకింగ్ అండ్ వ్లాగ్స్. చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. మన వీడియో గనక మీరు ఇంతకు ముందువి చూసినట్టయితే చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటాయి. రవ్వ లడ్డు ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటాయండి. బట్ ఒక్కొక్కసారి చేసినప్పుడు కొంచెం హార్డ్‌గా అట్లా వచ్చేస్తాయి కదా! అలా కాకుండా సూపర్ సాఫ్ట్‌గా మంచిగా వస్తాయి. ఈ కొలతలతో ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసేసుకుందాము. నెయ్యిని కరిగించుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ 3 వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక తీసి వాటిని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడు బొంబాయి రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటారు కదా, ఒక 2 కప్స్ దాకా రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో అండి. ఏ మాత్రం మీరు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అసలు పెట్టద్దు. మనకు ఆల్మోస్ట్ 10 to 15 minutes దాకా టైం పడుతుంది. అక్కడే ఉండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనకు రవ్వ నెయ్యిలో ఎంత మంచిగా వేగితే ఫ్రై అయితే అంత బాగుంటుందండి. మన రవ్వ లడ్డు టేస్ట్ అంతా మనం రవ్వ ఫ్రై చేయడంలోనే ఉంటుంది. కొంచెం ఓపికతో అక్కడే ఉండి ఒక 10 to 15 minutes దాకా మంచిగా ఫ్రై చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. రవ్వ మంచిగా ఫ్రై అయినాక ఎండు కొబ్బరి పొడి అండి, నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. సేమ్ ఇదే కొలతలతో మీరు ఇంట్లో పచ్చి కొబ్బరిగానే ఉంటే అది కూడా వాడచ్చు. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి కూడా ఫ్రై అయినాక షుగర్ అండి, మనకి 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 కప్పు వచ్చేసి షుగర్ అనమాట. రవ్వ ఏ కప్పు అయితే తీసుకుంటున్నానో అదే కప్పుతో తీసుకుంటున్నానండి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను, బట్ కెమెరాలో అంత క్లారిటీ లేదేమో. నేను రవ్వ తీసుకున్న కప్పుతోనే ఎండు కొబ్బరి అండ్ షుగర్ కూడా అదే కప్పుతో తీసేసుకున్నా. నేనైతే షుగర్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గానే పౌడర్ చేసుకున్నానండి. మీకు షుగర్ పౌడర్ అవసరం లేదనుకుంటే షుగర్ ఉంటుంది కదా, కొంచెం మిక్సీ జార్లో వేసి 1 కప్పు కదా మనం తీసుకోవాల్సింది ఈ క్వాంటిటీకి, 1 కప్పు అందులో వేసేసి కొంచెం కోర్స్గా అనమాట పల్స్ మోడ్లో తిప్పండి సరిపోతుంది. పల్స్ అంటే అదేనండి, మనం మిక్సీ తిప్పుతాం కదా అట్లా, దాన్ని రివర్స్లో తిప్పండి. పల్స్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అనమాట. రవ్వ, కొబ్బరి పొడి, షుగర్ మనం 3 కప్పు దాకా వేసుకొని నెయ్యిలో బాగా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని తీసి మనం వేరే గిన్నెలో ప్యాన్లో నుంచి తీసి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. రవ్వ తీసుకున్న కప్పుతోనే మనం 1 కప్పు పాలండి. నాకైతే పాలు మొత్తం కాదు, కొంచెం ఒక 2 to 3 టీ స్పూన్ దాకా కొంచెం మిగిలిపోయినాయి. మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. పచ్చి పాలు కాకుండా మనం బాగా వేడి చేసి ఉంటాం కదా, పాలు బాగా కాంచి కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు అందులో పోసేయండి. మొత్తం కాకుండా కొంచెం కొంచెం చూసి పోసుకోండి. పాలు పోసేసినాక మంచిగా కలుపుకొని దానికి మూత పెట్టి ఒక 15 minutes దాకా వదిలేయండి. మిగిలిన పాలు ఇవేనండి. దీన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక 15 minutes పక్కన పెట్టేసి మనం తర్వాత లడ్డూలు చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అన్నీ వేసినవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సూపర్ ఎమ్మీగా ఉంటాయి. ఇలా గాజు సీసాల్లో వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 10-15 days ఈజీగా ఫ్రెష్గానే ఉంటాయండి, ఏం పాడవవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.